Hello guys, welcome to my channel Learn German in Telugu. నేను మీ కిరణ్ త్రివేది, German language trainer and tutor. Let's get into today's video. ఇవాళ మనము జర్మన్లో నెంబర్స్ చూద్దాం. ఓకే, జర్మన్లో నెంబర్స్ కొంచెం ఈజీగా ఉంటుంది కంపేర్ టు ఇంగ్లీష్ మనం కంపేర్ చేసామంటే జర్మన్లో నెంబర్స్ కొంచెం లాజిక్ కరెక్ట్గా అప్లై చేసామంటే మనకి ఈజీగా ఉంటుంది. కాకపోతే ఫస్ట్ 12 నెంబర్స్ 1 నుంచి 12 వరకు 1 to 12 కరెక్ట్గా మెమొరైజ్ చేసి గుర్తుపెట్టుకున్నామంటే రిమైనింగ్ నెంబర్స్ అన్నిటికీ లాజిక్ అప్లై చేసుకొని ఎన్ని లక్షలని చెప్పొచ్చు, మనం ఎన్ని కోట్లని చెప్పొచ్చు, ఎంత అని చెప్పొచ్చు, ఎన్ని మిలియన్స్ అని చెప్పొచ్చు, ఏ నెంబర్ అయినా గెస్ చేయొచ్చు. కానీ 1 నుంచి 12 వరకు కరెక్ట్గా గుర్తు పెట్టుకుంటేనే మనం అది చేయగలం. ఓకే, ఒకసారి స్క్రీన్ చూడండి. నుల్ అంటే 0, నుల్ అంటే 0. ఓకే, ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ. మీరు ఓపెన్ చేసి రిపీట్ చేయాలి, అప్పుడే మీరు ఈజీగా నేర్చుకుంటారు. ఎస్పెషల్లీ నెంబర్స్ అయితే తప్పకుండా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, రిపీట్ ఆఫ్టర్ మీ. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓకే, ఇవి 12 అన్నమాట. మళ్ళొకసారి రిపీట్ చేయండి. నుల్ అంటే 0. 1, ఈ ఐని జర్మన్లో ఐ అంటారు. ఐ వస్తే ఈ అని పలకాలి, ఈ ఐ వస్తే ఐ అని పలకాలి. ఓకే, ఇక్కడ 1 అంటే ఈ ఐ వచ్చింది కాబట్టి ఐ అని పలకాలి. ఓకే, 1, 2, జెడ్ని ఎలా పలకాలి, వాళ్ళు టిఎస్ అని పలుకుతారు. జెడ్ని ఏమంటారు వాళ్ళు? టిఎస్. సో టిఎస్ డబ్ల్యూ, ఈ ఐ వచ్చింది లాస్ట్లో, ఈ ఐ కాబట్టి ఐ. 2. ఓకే, రిపీట్ ఆఫ్టర్ మీ. 2. తర్వాత ద్రై, లాస్ట్లో ఈ ఐ వచ్చింది కదా, ద్రై కూడా ద్రై. తర్వాత ఫియర్, ఐ వచ్చింది కదా ఇక్కడ, ఈ ఫియర్. 4 ఏమంటారు వాళ్ళు? ఫియర్. 5 ఏమంటారు? ఫ్యూంఫ్. FU umlaut NF. ఫ్యూంఫ్. 6 ఏమంటారు? జెక్స్. చాలా చాలా జాగ్రత్తగా వాడాలి. సెక్స్ కాదు అది. ఓకే, జెక్స్. ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ. జెక్స్. 6ని జెక్స్. 7ని ఐఈ, ఈ 7 ఏమంటారు? జీబెన్. 8ని ఆహ్ట్. 8ని ఏమంటారు? ఆహ్. కక్కాలి ఎదుటని మీద, కరెక్ట్ చెప్పాలంటే. ఓకే, చాలా ఇంపార్టెంట్. జర్మన్స్కి మాత్రం చాలా దూరంగా ఉండి మాట్లాడాలి. ఓకే, మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు నోరు మొత్తం ఓపెన్ చేసి మాట్లాడతారు, కక్కినట్లు అనమాట. ఆహ్. ఓకే, రిపీట్ ఆఫ్టర్ మీ. ఆక్ట్ కాదు, ఆహ్ట్. ఓకే, 9 ఏమంటారు? నోయన్. ఎక్కడ ఈయు అని కాంబినేషన్లో వచ్చినా కానీ ఈయు రెండు కలిపి వస్తే ఓయ్. మూవీ గుర్తుందిగా, ఓయ్ మూవీ. ఓయ్. 9 ఓయ్. ఈయు ఎక్కడ వచ్చినా కానీ ఓయ్. 9 ఏమంటారు? 9. 10 సేన్. జెడ్ ఎక్కడ వచ్చినా కానీ టిఎస్ అని పెట్టుకోండి. సేన్.
టీ టచ్ చేసి ఎస్ టచ్ చేయాలి. సేన్. 11 ఎల్ఫ్. 11 ఏమంటారు? ఎల్ఫ్. 12 ట్వెల్ఫ్. ట్వెల్ఫ్ టిఎస్ ఉల్ఫ్. ఉల్ఫ్ ముందు టిఎస్ పెట్టుకోండి. ట్వెల్ఫ్. ఓకే, ఆల్ రైట్. ఒకసారి అన్ని రిపీట్ చేయండి, చూడకుండా ట్రై చేయండి, చూడకుండా ట్రై చేయండి. ఓకే, లెట్స్ గో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, ఈ 12 మీరు కరెక్ట్గా మెమరైజ్ చేయండి, బట్టి కొట్టేసేయండి ఈ 12 నెంబర్స్ని. ఈ 12 నెంబర్స్ మీరు బట్టి కొట్టారు అంటే నెక్స్ట్ వీడియోలో మనం లాజిక్ అప్లై చేసి నెంబర్స్ అన్నీ ఏ నెంబర్ అయినా మీరు నెక్స్ట్ వీడియో చెప్పేటట్టు నేను లాజిక్ అప్లై చేస్తాను. ఓకే, సో ఈ వీడియో మాత్రం మీరు మళ్ళీ ప్లే చేసుకోండి, ఒక 10 టైమ్స్ ప్లే చేసుకోండి. ప్లే చేసుకొని మంచిగా మెమరైజ్ చేయండి. మెమరైజ్ చేస్తే మనం నెక్స్ట్ వీడియోలో లాజిక్ అప్లై చేసి నెంబర్స్ మొత్తం జర్మన్లో ఏ నెంబర్ ఉన్నా కానీ మీరు గెస్ చేసేటట్టు నెంబర్స్ అన్ని లాజిక్స్తో నేర్చుకుందాం నెక్స్ట్ క్లాస్లో. ఓకే, సో థంబ్నెయిల్లో నేను పెట్టిన నెంబర్ ఏదో మీరు గెస్ చేసి జర్మన్లో కామెంట్ రాయండి. ఓకే, సో థంబ్నెయిల్లో ఒక నెంబర్ పెట్టాను కదా, చూసారు మీరు థంబ్నెయిల్లో? ఆ నెంబర్ జర్మన్లో ఎలా చెప్పాలి, ఎలా రాయాలి గెస్ చేసి కామెంట్లో రాయండి. ఓకే, ఆల్ రైట్. ఇంతవరకు వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సరే ట్రై చేస్తా. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. ఓకే, bis zum nächsten Mal. Auf Wiedersehen.